అంటే మీరు ప్రతి ఒక్కరూ భక్తి అనేది ముందు నడిపించుకోండి. భక్తి అంటే ఇంట్లో ఇల్లు శుద్ధి చేసుకొని, కాస్త మనం ఒంటి శుద్ధి చేసుకొని, నోటి శుద్ధి చేసుకొని, ఏదో ఏ తల్లైన పర్వాలేదు దండం పెట్టుకొని కొంచెం బయటికి వెళ్తాం నేర్చుకోండి. బయట నుంచి తిరిగి వచ్చాక కాళ్ళు కడగకుండా ఇంట్లోకి వెళ్ళమాకండి. అవన్నీ ఏంటంటే ఇవన్నీ ఏదో చెప్తారులే, పని పాట లేక, మాకు పని పాట లేక చెప్పటంలా. మీకు కాకపోతే ఇంకొకరు వర్తించింది నేను చెప్పేది, అర్థమైందా? ఇప్పుడు నాకు యాప్లికాయ ఇష్టం, నీకు బత్తాకాయ ఇష్టం, అంతే. అలాగే నేను చెప్పేది ఏంటంటే, తల్లులారా, తాతలారా, బామ్మలారా, మీరు కూడా ముసలి వాళ్ళు పండిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం జ్ఞానోదయాన్ని చెప్తా ఉండండి. వినర్లండి. ఇప్పుడు జనరేషను, ఇప్పుడు పుట్టే బాలలు అవ్వచ్చు, బాలికలు అవ్వచ్చు, ఇప్పుడు ఈ తరంతరం కూడా వీళ్ళు ఎవరు వినేవాళ్ళు కాదు. ఎందుకంటే స్పీడ్గా వచ్చేస్తుంది కాలం, స్పీడ్గా, అర్థమైందా? ఇది ఎలాంటి రోజులు తెలుసండి? నీ దగ్గర ఒంటి నిండా బంగారము, ఇన్ని కట్టలు ఉన్నాయనుకోండి, 3 స్టేర్లు 4 స్టేర్ బిల్డింగ్ ఉన్నాయనుకోండి, నమస్తే అండి అని ఇంటికి కుర్చీలు వేస్తారు, సోఫాలు వేస్తారు. ఏంటి మన దగ్గర ఏమీ లేదనుకోండి, ఏంది బాగుండవా? సరే. పొద్దున ఒక ఎద వచ్చాడండి ఇక్కడికి, మా ఇంటి ఎదురు ఆయన కాస్త కోటీశ్వరుడు బిడ్డ, దానయ్య గారు అంటాడు, అమ్మ స్వాతి అంటాడు, అమ్మ భర్త అంటాడు. వద్దండి అంటే అమ్మో, అదే ఇలువ తెలిసిన వాడికి కోటీశ్వరుడు తెలుసా? కోటీశ్వరుడు. అసలు ఎవరన్నా తెలియగలండి నాకు ఫోన్ చేసి రాండి, అక్కడికి మాట్లాడదాం, కూర్చోబెట్టి చూపిస్తాను. అట్లాగే మంచి చెప్పేవాడు భయంకరాడు. పొద్దున అతని ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, ఆయన ఏం చేస్తాడంటే ఎవరు వచ్చినా మాకు పరిచయం చేస్తాడు. నమస్తే అన్న. 3 రోజుల నుంచి వచ్చాడు, ఇందాడే నేను స్నానం చేస్తుంటే ఏం లేడా? నేను అన్నా, బాబు ఆడెవడో మాకు తెలియదు అని చెప్పాను. నీకు చూసావా, బయటికి గేట్ తీసి వెళ్ళండి, కడిగానండి శుభ్రంగా, బ్రెయిన్ వాష్ చేశా. నాకు కొంచెం బ్రెయిన్ తక్కువ అండి అన్నాడు. బ్రెయిన్ తక్కువ ఎడాకు వస్తాడా? ఒరే నువ్వు పొట్టోడు, నేను పొడుగోడిని. పొడుగోడి దగ్గర చాలా తెలివితేటలు ఉంటాయి. పొట్టోడి దగ్గర కొంపల ముంచి తెలివితుంటే మేము జీవితాలను పైకి తెచ్చేవాళ్ళం, మాకేం తెలివితేటలు ఉండాలి? మానవులు పిచ్చిగా మాట్లాడుతున్నారండి ఇవాళ, తెలుసా? అవకాశం ఉన్నంత వరకే 2 చేతులు ఎత్తారు, అవసరం తీరాక 2 కాళ్ళు మన గుండెల మీద దంతారు, తెలుసా? అది చాలా పాపము. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మూట కట్టుకుంటున్నారు పాపాన్ని, తెలుసా మీకు? దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఏ మీడియాలు పిలిచినా సరే వచ్చి చెప్పేది 4 అమృతమైన మాటలే చెప్తాను చక్కగా. నేను చెప్పే మాటలకి అందరూ కూడా క్లాప్స్ కొట్టపోతే అప్పుడు అడగండి. ఎందుకు తెలుసా? నీతిగా మాట్లాడు ఎక్కడ పనికిరాడు, కానీ ఇప్పుడు స్టేజీల మీదకి ఎక్కి కొన్ని నిజాలు మాట్లాడుతుంటే క్లాప్సులు కొడుతున్నారు. నాకేదో క్లాప్సులు కొట్టి గులాబీ పూల దండ, లిల్లీ పూల దండ వేస్తారు అనుకోవట్లా. సమాజం చాలామంది నా పూజ వీడియోస్ చూస్తలేదు కాబట్టి అలాంటి స్టేజీ కన్నా వస్తే చూసి వాళ్ళన్నా మారుతారని నన్ను పిలవండి చెబుతున్నా. కానీ నాకేదో అంతస్తులు కట్టిస్తాను, బిల్డింగ్లు వేస్తాను, ఇవన్నీ కుదరదండి. ఎవరికైనా సరే 6 అడుగులు అంటారు, ఆడుండేది 7 అడుగులు, 3 అడుగులు అంటారు, 4 అడుగులు దొంగతారు, దాంట్లో వ్యర్థమే. చూసారా? ఈ మట్టి ఎక్కడే ఉంటుంది, ఆత్మకు సావు లేదు, తెలుసా మీకు ఆ విషయం? ఆత్మకు సావు లేదు, పోతానే ఉంటుంది. భూమికి సావు లేదు, భగవంతుడు సావు లేదు. వాళ్ళే కదా మన పుష్టి ఇచ్చింది. భగవంతుడు ఈ మట్టి తీశాడు, బొమ్మ చేశాడు, అంతే. ఉండది పడేశాడు. మనం మురికి కడుపులో ఎంతో ఖేబర ఇదయ్యి మనం ఎట్లా పుట్టాం అది తెలుసుకుంటున్నారు ఎవరన్నా? లేదు. బయట నుంచి రావడం, కారు ఆడ పడేయటం, లేదా బండి ఆడ పడేయటం, బుల్లెట్ ఆడ పడేయటం, ఆటో ఆడ పడేయటం, కాళ్ళు కూడా పోలేదు, ఇంటికి వెళ్ళిపోతాం. ఇలాంటివన్నీ కూడా మీకు తెలియకుండా చాలా ధనితనం ఇంటి పెట్టుకుంటున్నారండి తెచ్చుకొని. సోదరులాగా, ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక కొడుకులాగా, ఒక నాయనమ్మలాగా, ఒక
బాగా పండిపోయిన తాతలో చూద్దానండి. నేను చెప్పేది ఏంటంటే మీ కుటుంబాలు బాగుండయి అని, నాకు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఇవి ఈ పచ్చని చూడు ఎంత చక్కగా ఉందో, ఇలాగ ఉండాలి మీరు కూడా. నాకు ఆస్తులు అవసరంలా, ఐశ్వర్యం అవసరంలా. మీకు ఉందండి 50 స్టేర్లు బిల్డింగు, అది వెళ్ళేటప్పుడు తీసుకెళ్తావా? చెప్పులే. నువ్వు తీసుకెళ్తా అంటే నేను కూడా సంపాదిస్తా. అర్థమైందా? ఒక అతను అన్నాడు, ఏం సంపాదించారు? నా దగ్గర ఏమి లేదయ్యా అన్న. అదేంటి నీ కాడికి వస్తున్నారు కదా జనం అన్నాడు. జనం వస్తున్నారు, బాగా పీక్కో అన్నాడు. ఏది పీకేది? తాటాకులా? ఏమండి ఏందది పీక్కోవాలంట? నాకు వద్దు బాబు, నేను ఇచ్చిన రోజు తీసుకుంటా అని చెప్పా. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి. చూడండి, ఏదో ఛానల్ చూస్తున్నారు కదండి, మీరు పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు. నన్ను కూడా ఒక అవకాశం, ఏదో ఒక స్టేజో లేకపోతే మురికాల పక్కన ఒక స్టేజ్ కట్టినా నేను చెప్పగలను. అర్థమైందా? అలాగే ఏమండి, డబ్బుకి ఒంటి మీద వస్త్రానికి విలువ మాకండి. ఎప్పుడు మన తీసుకెళ్ళి ఆ లోపల పాతి పెట్టేటప్పుడు ఒంటి మీద గుడ్డ కూడా ఉండదు, తెలుసా నీకు? ఒంటి మీద గుడ్డ కూడా ఉండదు. మొన్న జరిగిందండి రీసెంట్గా, 15-20 రోజులు అవుతుంది. నేనే కొమ్ము కాసా. క్యాస్ట్ ఎవరైతే మనకెందుకండి, పెద్ద ఆఫీసర్ తండ్రి అతను. నేను కూడా కొమ్ము కాసి వెళ్ళా, అంతే. స్థితి నొప్పెట్టా, అది గుంటలో మట్టేసా. నాయన అతను కొడుకు మళ్ళీ నా తండ్రికి పుట్టాలని కోరికాయ అన్నాను. ఆయన ఎమ్మటి నేను వెళ్ళా, అంతే. అదండి మంచి అభిమానం. చూడండి, నాకు యాక్సిడెంట్ అయింది, 2 ఆప్షన్, ఎలా ఉన్నాను? యాక్టివ్గా. భగవంతుడు ఇచ్చిన వరం ఇది, అంతేగాని మనం హార్లిక్స్, కాఫీలు, బోపీలు తాగితే వచ్చే ఆ బలం కాదు ఇది. భగవంతుడు ఎప్పుడైతే మన అందులో ఉన్నాడో మనం ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో పిల్లా పాపలు పాడి పండుతుంటారు. ఇంకో విషయం వచ్చి మీరు ఏంటండి, వాళ్ళు ఆస్తులు అమ్ముకొని అనేకం సంపాదిస్తున్నారు. తీసుకెళ్ళి హాస్పిటల్ పెడతాయి కండి, రోగాలు వాళ్ళకి, మనకి ఏ రోగం ఉండదు. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేసి లైక్ చేసి, ఏదన్నా ఇబ్బందులుగా ఉండయి మా కుటుంబాలు అంటారా, నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది. మీ ఇంటి వాస్తులు, మీ గ్రహ పోట్లు ఎలా ఉండి మొత్తం చెప్తాను. ఓకేనా? జై నాగు. నాగలోక శక్తి అధిపతులకి జై. అమ్మ తల్లి మతాకి, సకల దేవతల్ని, నాగు సకల శక్తుల్ని వేడుకుంటున్నాను. అమ్మ తల్లి మతాకి జై. అమ్మల గన్నమ్మకి జై. నా తండ్రి నాగుకి జై. లక్ష్మీ నారసింహాయ నమః. గండాలయ స్వామికి, పానకాల స్వామికి, ఉగ్రనరసింహాయ నమః. ఓం గరుడామంతుడే నమః. ఓం భాగవతి నమః. కామాఖ్య తల్లి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం భాగవతి నమః. ఓం లక్ష్మీవారికి జై. అమ్మ తల్లికి జై. ఓం భాగవతి నమః. ఓం తల్లి మతాకి జై. ఓం నా తండ్రి నాగుకి జై. నాగలోక శక్తి అధిపతులకి జై. ఓం భాగవతి నమః. ఓం లోఖండేశ్వరాయ నమః. నాగేంద్రే నమః. ఓం లోఖండేశ్వరాయ నమః. ఆదిశేషాయ. ఓం తల్లి మతాకి జై. కామాఖ్య తల్లి నమః. మముఘన్నమా తల్లికి జై. అమ్మ తల్లికి జై. మముఘన్నమా తల్లికి జై. కామాఖ్య తల్లి నమః. ఓం భగవతి నమః. ఓం లోకండేశ్వరాయ నమః. సత్యనారాయణ స్వామికి జై. పంచనాథ స్వామికి జై. గణనాథ స్వామికి ఓం శ్రీ నమః. ఓం ఉగ్రనరసింహాయ నమః. లక్ష్మీ నారసింహాయ నమః. ఓం భగవతి నమః. ఓం తల్లి మతాకి జై. కామాఖ్య తల్లి నమః. ఓం మతాకి జై. ఓం తల్లి మతాకి జై. ఓం లక్ష్మీ తల్లికి జై మాతా. ఓం భగవతి నమః. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం మమఘన్నమా తల్లికి జై. ఓం మతాకి జై. ఓం
మాతాకి జై. ఓం భగవతి ఓం కామాఖ్యే నమః. నాథని నాగుకి నాగవతి జై. మాతా లక్ష్మీ వారికి సకల తల్లి మాతాకి జై. మాత